Hello friends, welcome to our YouTube channel. Today match Sydney Sixers versus Adelaide Strikers. Match number 16. Ground Sydney Cricket Ground. Time 1:40 p.m. December 21, 2021. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 187, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 144. సిడ్నీ సిక్సర్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 179 ఉంది. అదే అడ్లైడ్ స్ట్రైకర్స్ మీద చూస్తే 148 ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్ యావరేజ్ స్కోరు 148. సిడ్నీ సిక్సర్స్ మీద వాళ్ళ యావరేజ్ వచ్చి 156. ఈ గ్రౌండ్లో వచ్చేసి ఫాస్ట్ బౌలర్కి 34 వికెట్లు, స్పిన్ బౌలర్లకి 16 వికెట్లు పడ్డాయి. సో ఫాస్ట్ బౌలర్లకి ఈ వికెట్ హెల్ప్ చేస్తుంది. ఇక ఇన్నింగ్స్ వైజ్ చూసినట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లకి 13 వికెట్లు, అదే సెకండ్ ఇన్నింగ్స్లో 21 వికెట్లు పడ్డాయి ఫాస్ట్ బౌలర్లకి. స్పిన్నర్లకి అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 7, సెకండ్ ఇన్నింగ్స్లో 9. సో దీన్ని బట్టి ఏంటంటే పిచ్ ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకి ఈ వికెట్ హెల్ప్ చేస్తుంది. రీసెంట్ రిజల్ట్స్ చూసినట్లయితే సిడ్నీ సిక్సర్స్ లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 1 ఓడింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇది. స్ట్రైకర్స్ వచ్చేసి 5 ఆడితే 1 గెలిచింది, 4 ఓడిపోయింది. ఇక పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే సిడ్నీ సిక్సర్స్ వచ్చేసి జోస్ ఫిలిప్, జేమ్స్ విన్స్, మోసిస్ హెన్రిక్స్, డానియల్ హ్యూజెస్, క్రిస్టియన్ సిల్క్, శాన్ యాబర్ట్, క్రిస్ జార్డను, ఖీరు, లాలీపాప్, బెన్ ద్వాష్రిష్. జోస్ ఫిలిప్ రీసెంట్ స్కోర్ చూసినట్లయితే 99, 72, 5, 83 బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అపోనెంట్ మీద కూడా 41, 6, 8, 83 స్కోర్, మంచి స్కోరే కొడుతున్నాడు అపోనెంట్ టీం మీద కూడా. జేమ్స్ విన్స్ 31 యావరేజు. రీసెంట్ స్కోర్ చూసినట్లయితే 9, 26, 13, 44 పర్వాలేదు. అపోనెంట్ టీం మీద చూసుకున్నట్లయితే స్కోర్స్ ఉన్న 45, 19, 27, 13. మోసిస్ హెన్రిక్స్ అతని యావరేజ్ వచ్చేసి 27 ఉంది. రీసెంట్ స్కోర్ చూసినట్లయితే 29, 26, 73, 76 మంచి ఫామ్లోనే ఉన్నాడు. 1 డౌన్ ప్లేయర్ కాబట్టి తీసుకోవాల్సింది కంపల్సరీ. ఇంకా అపోనెంట్ మీద చూసినట్లయితే 61, 16, 5, 27. హ్యూజెస్ చూసినట్లయితే 27 స్ట్రైక్ యావరేజు. రీసెంట్ స్కోరు 11, 2, 3. యాక్చువల్గా ఇతను ఓపెనింగ్ బ్యాటరు, కాకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడిపిస్తున్నారు. సో దానివల్ల అతని పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. ఇంకొచ్చేసి డాన్ క్రిస్టియన్, ఇతను హిట్టరు, మనకు తెలిసిందే. బ్యాటింగ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, కాకపోతే పార్ట్ టైం బౌలింగ్ కూడా వేస్తాడు. కన్ఫామ్గా 4 ఓవర్లు ఇస్తారనేది కన్ఫామ్ లేదు. ఇంకా జార్డన్ సిల్క్ అయితే గుడ్ ఫినిషర్ అనిగా చెప్పొచ్చు. ఇతనికి కానీ ఫినిషింగ్ వస్తే మాత్రం మంచి స్కోర్ కొడతాడు. స్ట్రైక్ చూడ యావరేజ్ 30 ఉంది, 25. ఈ సంవత్సరం అసలు బ్యాటింగ్ ఛాన్స్ ఒకసారి రాలేదు, 3 సార్లు వచ్చింది. ఒకసారి 25, ఇంకోసారి 0. లాస్ట్ ఇంకా అపోనెంట్ టీం మీ స్కోర్ చూసినట్లయితే 38, 15, 16. ఒకసారి బ్యాటింగ్ రాలేదు. శాన్ యాబర్ట్ ఇతని గుడ్ ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చండి ఈ మ్యాచ్లో మాత్రం. ఈ గ్రౌండ్లో ఇతనికి మంచి రికార్డు కూడా ఉంది. రీసెంట్ వికెట్లు చూసినట్లయితే 4 మ్యాచ్ల్లో 3 వికెట్లు ఒకసారి, 2 వికెట్లు ఒకసారి, 1 వికెట్ ఒకసారి తీసుకున్నాడు. వీళ్ళ మీద అపోనెంట్ మీద రికార్డ్ చూస్తే ఒకసారి 5 ఫర్ తీసుకున్నాడు, 2 వికెట్స్ ఉంది, 1 వికెట్. క్రిస్ జార్డను లాస్ట్ 3 మ్యాచ్లో ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు. అపోనెంట్ మీద కూడా అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లేదు, కాకపోతే వికెట్లు వస్తున్నాయి. ఖీర్ అనేవాడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలరు. రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, కాకపోతే వాళ్ళని అయితే ఫేస్ చేయలేదు ఇంతవరకు అపోనెంట్ని. లాలీపాప్ ఈజ్ గుడ్ లెగ్ బ్రేక్ బౌలరు.
రీసెంట్ స్టాట్స్ రీసెంట్గా 1 వికెట్ ఉంది. మంచి బౌలరే. బెన్ ద్వాషరిష్ అయితే ఇంపార్టెంట్ బౌలర్ అండి, కంపల్సరీ తీసుకోవాలి. ఓపెనింగ్లో బౌలింగ్ వేస్తాడు, డెత్ ఓవర్స్లో వచ్చి వికెట్లు కూడా తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇతని రీసెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే అంతగా చెప్పదగినట్టు లేదు, కానీ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇది గుడ్ బౌలరు. ఇంకా బ్యాట్స్మెన్స్ ఫిలిప్స్ అయితే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లకి స్ట్రగుల్ అవుతాడు ఓపెనింగ్లో. తర్వాత సెట్ అయితే ఇంకా ఏ బౌలర్నైనా కొడతాడు. 124 బాళ్ళకి 147, 8 వికెట్లు, 8 సార్లు అవుట్ అయ్యాడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లకి. అపోనెంట్ టీంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లు ఎవరు లేరు కాబట్టి అదొక అడ్వాంటేజ్. జేమ్స్ విన్స్ అయితే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లకి అది స్టార్టింగ్లో అవుట్ అవ్వాల్సిందే తప్ప అదేం పెద్ద డిసడ్వాంటేజ్ అయితే కాదు, చెప్పుకోదగిన మిస్టేక్ అయితే కాదు అతనిది. 116 రన్స్ 100 బాళ్ళకి 4 సార్లు అవుట్ అయ్యాడు. ఇతను ఎక్కువగా స్ట్రగుల్ అయ్యేది లెగ్ బ్రేక్ బౌలర్కి. కాకపోతే లెగ్ బ్రేక్ బౌలర్ని రషీద్ ఖాన్ ఉన్నారు, కాకపోతే అతన్ని పవర్ ప్లేలో వేపిరు. మ్యాక్సిమము మిడిల్ ఆర్డర్ కానీ డెత్ ఓవర్స్కి కానీ ఉంచుకుంటారు. సో జేమ్స్ విన్స్ తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మోసిస్ హెన్రిక్స్ అయితే లెగ్ బ్రేక్ బౌలర్లకి స్ట్రగుల్ అవుతాడు స్టార్టింగ్లో. సెట్ అయిపోతే అతను కూడా బాగానే ఆడతాడు. చూడండి, 173 బాల్కి 234 రన్స్ కొట్టాడు, 6 సార్లు అవుట్ అయ్యాడు. సో నాట్ బ్యాడ్. హ్యూజెస్ వచ్చేసి చెప్పాను కదా, యాక్చువల్గా ఓపెనింగ్ బ్యాటరు, కాకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడిపిస్తున్నారు. సో అతని పర్ఫార్మెన్సెస్ వచ్చి రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్లకు వచ్చేసి 12 సార్లు అవుట్ అయ్యాడు, లెగ్ బ్రేక్ బౌలర్లకి 11 సార్లు. సో ఇతను బ్యాటింగ్ వచ్చే పొజిషన్ కల్లా రషీద్ ఖాన్ వస్తారు బౌలింగ్లోకి. సో మ్యాక్సిమం ఇతను స్కోర్ చేసేది తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇంకొచ్చి సిడ్నీ అడిలైడ్ స్ట్రైకర్స్ పాసిబుల్ ప్లేయింగ్ 11 వాళ్ళ స్కోర్స్, రీసెంట్ స్కోర్స్, అపోనెంట్ మీద వాళ్ళ స్కోర్స్ చూద్దాం ఒకసారి. మాథ్యూ షాట్ వచ్చేసి యావరేజ్ ఉంది, 17 ఉంది. రీసెంట్ స్కోర్స్ వచ్చేసి 63, 32, 29, 6గా ఉంది. ఇంకొచ్చేసి అపోనెంట్ మీద అయితే అంత మంచి రికార్డ్ అయితే లేదు, 3, 7, 0, 1 ఉంది. ఇంకా జాక్ వెదర్లాండ్ వచ్చేసి మంచి ఓపెనింగ్ బ్యాటర్, కాకపోతే ఈ సంవత్సరం కొంత హిట్ కాలేదు. ఇంకా ఈ మ్యాచ్లో గుడ్ పర్ఫార్మెన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 28 యావరేజ్ ఉంది. రీసెంట్ స్కోర్ 17, 11, 18, 25. అపోనెంట్ మీద అయితే 34, 27, 47, 15 మంచి స్కోర్లు కాదు, కాకపోతే అంత బ్యాడ్ స్కోర్లు కూడా కాదు. హ్యారీ నిల్సన్ వచ్చేసి కొత్త బ్యాటర్ అయినా 1 డౌన్ దిగుతున్నాడు, 19 స్ట్రైక్ యావరేజ్ పెట్టుకున్నాడు. రీసెంట్ స్కోర్సు 9, 14, 30, 28. ఇతను బ్యాటింగ్లో పాయింట్ లేకపోయినా కూడా మన ఫ్యాంటసీ టీంకి క్యాచ్ల ద్వారా కూడా పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో తీసుకోవచ్చు, అంత బ్యాడ్ ఆప్షన్ అయితే కాదు. ఇతను వాళ్ళని ఆ అపోనెంట్ టీంని ఇంతవరకు ఫేస్ చేయలేదు. జొనాథన్ వెల్స్ ఇతను కూడా గుడ్ ఫినిషర్ అండి. యావరేజ్ చూడండి 33 పెట్టుకున్నాడు, 6, 37, 8, 6. రీసెంట్ స్కోర్లు అయితే అంతగా మంచి కరెక్ట్గా బాగలేవు, కానీ అపోనెంట్ మీద అయితే మంచి రికార్డు ఉంది. చూడండి 66, 36, 7, 40. అది కూడా ఫినిషింగ్లో వచ్చి మిడిల్ ఆర్డర్లో వచ్చి కొట్టాలంటే స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ అతనికి ఉంది. మాథ్యూ రన్షై ఇతను కూడా 1 డౌన్ ప్లేయర్ అండి, కాకపోతే ఏ ప్లేస్లో ఆడిపిస్తారు అనేది డౌటే. చూడండి 23 యావరేజ్, 9 రీసెంట్ స్కోర్లు చూసి 9, 0, 3, 20. అపోనెంట్ మీద ఒక గుడ్ ఇన్నింగ్స్ వచ్చింది, 60 వచ్చింది. థామస్ కెలీ 26 యావరేజ్, రీసెంట్ స్కోర్ చూస్తే 26 ఉంది. ఇతను కూడా వాళ్ళని ఇంతవరకు ఫేస్ చేయలేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ చెప్పబల్లా బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు, కాకపోతే రీసెంట్గా ఈ బిగ్ బ్యాష్ లీగ్లో ఇంకా 3, 4, 5 వికెట్స్ హోల్ ఇంకా రాలేదు. ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అపోనెంట్ మీద చూడండి 3 వికెట్లు ఒకసారి, 4 వికెట్లు ఒకసారి ఉన్నాయి. 2 సార్లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు. సో కెప్టెన్సీ చాయిస్ కూడా పెట్టుకోవచ్చు గ్రాండ్ లీగ్లో సింపుల్గా. ఇంక డానియల్ ఓవరాల్ వచ్చి రీసెంట్ పర్ఫార్మెన్సెస్ చూడండి, 2 సార్లు 2 వికెట్లు తీసుకున్నాడు.
ఇంకా అపోనెంట్ మీద అయితే ఒకసారి 2 వికెట్లు తీసుకున్నాడు, 2 సార్లు వికెట్లెస్గా ఉన్నాడు, ఒక్కసారి వికెట్ తీసుకున్నాడు. పీటర్ సిడిలు ఇతను ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే తీసుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్స్లో అయితే తీసుకోలేము, ఎందుకంటే ఇతను డెత్లో వస్తాడు, అప్పుడు మ్యాచ్ క్లోజ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇతను ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే తీసుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్లో అయితే తీసుకోకూడదు ఇతన్ని, ఎందుకంటే డెత్లో వికెట్లు తీస్తాడు కాబట్టి అప్పటికి మ్యాచ్ క్లోజ్ అయిపోతుంది. అందువల్ల ఫినిష్ అయ్యే స్టేజ్లో ఉంటుంది కాబట్టి వికెట్లు పడే ఛాన్సెస్ చాలా తక్కువ. వెస్ యాగర్ చూసుకున్నైతే ఇతను కూడా గుడ్ బౌలరు, ఈ సంవత్సరం కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు, కాకపోతే వచ్చేస్తాడు తొందరగా ఫామ్లోకి. గుడ్ బౌలరు, ఫినిషింగ్ ఓవర్లు ఇస్తే వికెట్లు తీస్తాడు, డెత్ ఓవర్స్ ఇకపోతే మిడిల్ ఆర్డర్లో వేస్తే ఇంకా బాల్లో డాట్ చేసుకుని పోతాడు అంతే. ఫవాద్ హమీద్ వచ్చేసి లెగ్ బ్రేక్ బౌలరు, రీసెంట్ వికెట్లు చూసినైతే 2 సార్లు 2 వికెట్లు తీసుకున్నాడు, 3 సార్లు తీసుకున్నాడు అండి. అపోనెంట్ వికెట్లు చూసుకున్నట్లయితే 2 వికెట్ హాల్ ఏం లేదు, అంతా ఒక్కొక్క వికెటే ఉంది. ఇంకా వీళ్ళ బ్యాట్స్మెన్ చూసే షాట్ ఈ సంవత్సరం బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడండి, 63, 32, 29 రీసెంట్ స్కోర్లు చూసినట్లయితే. కాకపోతే అపోనెంట్ టీం మీద స్కోర్ అంతగా బాగలేదు. ఇతను లెగ్ బ్రేక్ బౌలర్లకి చూడండి 60 బాళ్ళకి 73 కొట్టాడు, 5 సార్లు అవుట్ అయ్యాడు. కాకపోతే ఇతను ఓపెనింగ్లో బ్యాటింగ్కి వస్తాడు కాబట్టి అప్పుడు లెగ్ బ్రేక్ బౌలర్లు రషీద్ ఖాన్ మామూలుగా వేయరు, పవర్ ప్లే తర్వాత ఇస్తారు, ఇస్తే పవర్ ప్లే 1 or 2 ఓవర్స్ 1 ఓవర్ ఇస్తాడు అంతే. సో అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. తర్వాత జాక్ వెదర్లాండ్ అండి, చెప్పాను కదా ఇతను మంచి బ్యాట్స్మెన్, కాకపోతే ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లకు అవుట్ అవుతాడు. ఇతనికి గుడ్ ఏంటంటే అపోనెంట్ టీంలో ఆర్థోడాక్స్ బౌలర్లు ఎవరు లేరు కాబట్టి, సో అది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం లేదు. లెగ్ బ్రేక్ బౌలర్లు కూడా చెప్పాను కదా, రషీద్ ఖాన్ పవర్ ప్లేలు వేస్తే వికెట్లు తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇంకెవరున్నారు, హ్యారీ నిల్సను, ఇతను కొత్త బ్యాటర్, స్టాట్స్ అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు. వెల్స్ వచ్చేసి జనతన్ వెల్స్ లెగ్ బ్రేక్ బౌలర్లకి అవుట్ అవుతాడు. ఎన్నిసార్లు 3 సార్లు అండి, అది ఎంటర్ కాలేదు. ఇంకా బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలర్ చూసుకున్నట్లయితే జోష్ ఫిలిప్ వచ్చేసి ఓపెనింగ్లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్కి అవుట్ అవుతూ ఉంటాడు. డానియల్ ఓరల్ అతను 2 సార్లు అవుట్ చేశాడు, 53 బాల్లో 56 రన్స్ కొట్టి 2 సార్లు అవుట్ అయ్యాడు. అట్లా రషీద్ ఖాన్కి కూడా 2 సార్లు అవుట్ అయ్యాడు. జేమ్స్ విన్స్ 46 బాళ్ళకి 65 కొట్టి 2 సార్లు అవుట్ అయ్యాడు. ఫవాద్ హమీద్కి కూడా 3 సార్లు అవుట్ అయ్యాడు. జేమ్స్ విన్స్ ఓపెనింగ్లో కానీ లెగ్ బ్రేక్ బౌలర్లు కానీ వేసారంటే బౌలింగ్ కంపల్సరీ వికెట్ పడే ఛాన్స్ ఉంది. అతను స్పిన్ లెగ్ గూగ్లీని కానీ కరెక్ట్గా గెస్ చేయలేడు, దానివల్ల అవుట్ అవుతూ ఉంటాడు అతను. హ్యూజెస్ చూడండి, ఫవాద్ హమీద్కి రషీద్ ఖాన్కి, ఇతను కూడా లెగ్ స్పిన్ బాగా ఆడలేకపోతున్నాడు. ఇంకా లాస్ట్ 4 మ్యాచ్ హెడ్ టు హెడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ప్రతి మ్యాచ్లో జోష్ ఫిలిప్ ఉంటాడండి, మ్యాచ్ని అమాంతంగా ఫినిష్ చేస్తుంటాడు. అది ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సరే, సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరే, ఆ క్యాపబిలిటీ అతనికి ఉంది. రీసెంట్ స్కోర్ కూడా బ్రిలియంట్గా ఉంది. మోసిస్ హెండ్రిక్స్ ఇతను కూడా ఈ సంవత్సరం బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. జేమ్స్ విన్స్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు, కానీ అపోనెంట్ టీం మీద మంచి రికార్డు ఉందండి. కెప్టెన్సీ చాయిస్ గ్రాండ్ లీగ్లో తీసుకోవచ్చు, ఇతన్ని కెప్టెన్గా తీసుకోవచ్చు. రషీద్ ఖాన్ ఆల్వేస్ స్టార్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడైనా ఒక్క ఓవర్లో మ్యాచ్ తిప్పేదానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, స్టార్ ప్లేయర్ కాబట్టి. బెన్ వాషరీష్ వచ్చేసి ఓపెనింగ్ బౌలరు మరి డెత్ బౌలర్ కాబట్టి వికెట్లు తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక స్మాల్ లీగ్ టీం చూసినట్లయితే ఇది మా స్మాల్ లీగ్ టీం అండి. నా స్మాల్ లీగ్ టీంలో జాష్ ఫిలిప్ని కెప్టెన్ పెట్టాను. వీసీ వచ్చి స్వాన్ యాబర్ట్ని తీసుకున్నానండి. ఇంకా మోసిస్ హెండ్రిక్స్, మీ షార్ట్ను కూడా మ్యాక్సిమం అందరు షార్ట్నే పెడతారు. వీసీ చాయిస్ డిఫరెంట్గా పెట్టాలంటే ఇంకా రషీద్ ఖాను, స్వాన్ యాబర్ట్ అండి వీసీ చాయిస్.
ఇంకా గ్రాండ్ లీగ్ ప్లేయర్స్ చూసినట్లయితే జేమ్స్ విన్సు, శామ్ ఆబర్టు, జోష్ ఫిలిప్స్. ఇదండి నా స్మాల్ లీగ్ టీము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.